బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. సోదాల సమయంలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న యువకులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీం డ్రగ్స్ పార్టీ 8 మందిని అదుపులోకి తీసుకుంది. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకున్న ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్ టెస్టు నిర్వహించగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నబీద్ శర్మ నుంచి గన్, ఒక లైవ్ గ్రౌండ్, ఒక ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిలో ఒక మహిళా పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, రియల్టర్స్ ఉన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ టీడీపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. మిగతా వారిలో ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి, విజయకృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. 10 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్ హాస్పిటల్ కి పంపారు. గన్ లైసెన్స్ ఉంది, అది రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. నమిత్ మిశ్రా ఫైర్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, నమితా మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఫైరింగ్ ఎందుకు చేశారు అన్న విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అజీజ్ నగర్ ఏరియాలో బిఎంఆర్ ఫామ్ హౌస్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్, సోషల్ టీమ్ ప్లస్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరూ ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే, దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్, 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర వెపన్, ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూరు గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్టా మహేష్ కుమార్ గారు, తర్వాత వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయకృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా ఇక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే, డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురిది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాం. సరే, గన్ లైసెన్స్ ఉందా సార్?
గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్లో ఎవరెవరి మీద ఆర్మ్స్ యాక్ట్ అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం మీట్ కావడానికి కారణం ఏంటి? అంటే క్యాజువల్ ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు, డిఫరెంట్ ఏరియా వాజ్లో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ ఆయన కూడా రోహిత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు, అందరికీ కాల్ చేసి కూడా పిలిచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్, స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా. ఎట్లా పరిచయం సార్? అంటే ఇప్పుడు ఒకరొకరికి ఒకర పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్ అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరైనా ఉన్నారా సార్? లేడీ ఒకటి ఉంది, 9 members మేల్, 1 member లేడీ. సరీఫ్ రెడ్డి, ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె అర్జున్ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. ఆమెకు నెగటివ్. సార్ ఇది డ్రగ్ ఏమైనా సీజ్ చేశారా? డ్రగ్ ఒకటి 2 grams అంటే వైట్ పౌడర్ దొరికినాయి. అది చెక్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ డ్రగ్ ఆర్ నాట్ అది కన్ఫర్మేషన్. వీళ్ళు పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు కదా, వాళ్ళు ఏ డ్రగ్ కన్స్యూమ్ చేసామని చెప్పారు? ఎంత క్వాంటిటీ ఏదేమైనా? అంటే ఇక్కడే వాళ్ళు ఇప్పటికీ ఇంట్రోగేషన్లో వాళ్ళు అనట్లేదు. ఒకరు సిమ్లా నుంచి వచ్చాను నేను, ఒక టూ వీక్స్ క్రితం నేను తాగాను అది చెప్తున్నారు. ఒకరు గోవా నుండి వచ్చాను, గోవాలో తాగానని అట్లా చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి క్లారిటీ వస్తుంది. లాస్ట్ 3 monthsలో మనం రెండోసారి ఇట్లానే వీకెండ్ టైంలో ఒక కార్డన్ సర్చ్ లాగా పెట్టుకుని సుమారు 200+ మంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పక్కా సమాచారంతో ఈగల్ టీం అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అసలు సమాచారం ఎలా అందింది ఈగల్ టీం కి? డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఈగల్ టీం కి సమాచారం రావడంతో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కి ఈగల్ టీం కూడా చేరుకుంది. అక్కడ సోదా నిర్వహించే సమయంలో మాత్రము నమిత్ శర్మ పోలీసుల పైన దీనికి సంబంధించి గాల్లో ఫైరింగ్ కూడా చేశారు. మొత్తం 4 rounds ఫైరింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు రమేష్, శ్రావణ్ కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, రితీష్ రెడ్డి, వినీత్ శర్మ సంబంధించిన వీరందరినీ కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరి 5 మందికి కూడా పాజిటివ్ సంబంధించిన టెస్ట్ కూడా వచ్చింది. వీరందరినీ కూడా మొయినాబాద్ పిఎస్ కు తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము మొత్తం 11 మంది ఉన్నారు. 10 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక మహిళ ప్రియాంక రెడ్డిగా గుర్తించారు. అయితే ఈ యొక్క రోహిత్ రెడ్డికి సంబంధించిన గన్ను నమిత్ శర్మ యొక్క ఫైరింగ్ చేసినట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ సిమ్లా నుంచి తీసుకొచ్చినట్లుగా కౌశిక్ రవి అనే ఒక వ్యక్తి పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక కౌశిక్ రవి సంబంధించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ కేసు అంటే సిమ్లాలో ఎవరి వద్ద కొనుగోలు చేశారు, దాని తర్వాత ఏం చేశారు దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది, దాని తర్వాత మీరు ఎక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ సేవించారు, అంతేకాకుండా ఈ యొక్క మొయినాబాద్ లో ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా 2 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేస్తున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక కొకైన్ సంబంధించిన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని దానిపైన ప్రధానంగా దృష్టి కొనసాగించాము. అంతేకాకుండా వీరి యొక్క సెల్ ఫోన్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ యొక్క రివాల్వర్ ని కూడా పోలీసులు సీజ్ చేసి ప్రధానంగా దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా అంటున్నారు.
పవన్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 10 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకా మున్ముందు వారికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే వీరికి ర్యాండమ్ గా టెస్ట్ నిర్వహిస్తే పాజిటివ్ వచ్చింది. అయితే వీరికి సంబంధించి యూరిన్ తో పాటు బ్లడ్ కి సంబంధించిన నమూనాలు కూడా సేకరించారు. వీటిని ఇప్పటికే ల్యాబ్ కూడా పంపించారు. అయితే ల్యాబ్ కి పంపించిన నేపథ్యంలో అక్కడ దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అక్కడ పాజిటివ్ వస్తే మాత్రం ప్రధానంగా వీరిపైన మరి కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వీరిపైన ఎన్డీపీసీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే డ్రగ్స్ పార్టీలో తొలుత దానిలో మాత్రము కాల్పులు జరిపారని మాత్రం ప్రధానంగా ఇందులో నమిత్ శర్మ సంబంధించి అతని పైన మరొక సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరు ఉంటారో వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.